చందన తాంబూలాలు స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన అని చెప్పేసి అది ఆ పెళ్లి పత్రికలోనే ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఆ కోణంలోనే ఆలోచించాలా. ఆవిడ కూడా అదే చెప్పింది. ఆవిడ ఇంకో మాట చెప్పింది, మా పెళ్లిళ్లకు మా నాయన పిలిచిన చంద్రబాబు నాయుడు అప్పుడు మా పెళ్లిళ్ళకే వచ్చినాడు. అంటే జగన్ పెళ్లికి, శర్మిల పెళ్లికే చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి అప్పుడే వచ్చారు. కాబట్టి ఇది ఇంటింటి రామాయణం అన్ని చోట్ల జరిగేది. దీని గురించి అసలు ముందు ప్రత్యేకత అంటూ ఏమి లేదు. రెండవది దూతగా అది అసలు దాని గురించి ఏమి ఒకవేళ చంద్రబాబు నాయుడు ఖర్గే మాట్లాడుకోవాలంటే షర్మిల కానీ, తులసిరెడ్డి కానీ, గిడుగు రుద్రరాజు కానీ దూతలు కావాలన్నా మేము? మల్లికార్జున ఖర్గే గారు చంద్రబాబుతో మాట్లాడాలన్నా కానీ, చంద్రబాబు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడాలన్నా, లేదా రాహుల్ గాంధీ చంద్రబాబుతో మాట్లాడినా, బాబు మాట్లాడాలంటే దీనికి మేము దూతలం కావాలన్నా? కాబట్టి అది దానికి అర్థమే లేదు. తర్వాత ఓవరాల్ గా సోదరులు చెప్పినట్టు అదనపు లాభం అంతవరకే తప్పనిచ్చేసి మొత్తం ఏదో భూమి ఆకాశం ఆవిడ చేరిపోతానే బద్దలైపోతానే అదనపు లాభం ఎవరు వచ్చినా ఒక ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేస్ ఇంకోరు ఒక స్థాయి నాయకుడు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రస్తుతం ఉండే బలహీనమైన పొజిషన్ లో ఏ నాయకుడు వచ్చినా కానీ దానికి అదనపు లాభం. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక నాయకురాలిగా పునాలు పాదయాత్ర చేసిన ఆవిడగా వస్తే అదనపు లాభం. అంతే తప్పనిచ్చేసి ఏదో ఇప్పుడు ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు, నేను కానీ, రుద్రరాజు కానీ, ఇంక మేము రఘువీరారెడ్డి, మిగతా నాయకులందరూ వచ్చేసి మేము ఏదో పనికిరాళ్ళ వాళ్ళమని చెప్పేసి మా చేత ఏం కాదు, ఆవిడతోనే అంత అయిపోతుంది, ఆ యాంగిల్ కాదు. అనేక మంది వస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక బూస్ట్ వచ్చింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల తర్వాత మరింత బూస్ట్ వచ్చింది. ఎస్పెషల్లీ తెలంగాణ వచ్చిన తర్వాత న్యాచురల్గా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక భాషాపరంగానే కలిసి ఉన్నాం కాబట్టి ఆ ప్రభావం వచ్చేసేసి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే యాంగిల్ వచ్చేసి ఇవన్నీ. ఎందుకంటే తెలంగాణలో కూడా కర్ణాటక ఎన్నికల కంటే ముందు అక్కడ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఉప ఎన్నికల్లో మునుగోడు, హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ పోయింది. ఇది కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఉప ఎన్నికలు వచ్చేసి హుజూరాబాద్, మునుగోడులో డిపాజిట్ పోయింది. హుజూరాబాద్ కు ఆంధ్రప్రదేశ్ బద్వేలుకు ఒకేసారి ఉప ఎన్నిక జరిగితే హుజూరాబాద్ లో 3,000 వస్తే అడా డిపాజిట్ పోయింది, డిపాజిట్ పోయింది. కానీ అక్కడ 3,000 వచ్చాయి, ఇక్కడ 6,000 వచ్చినాయి. కాబట్టి ఒక్కసారి ఒక్క ఈవెంట్ టర్నింగ్ అవుతుంట రాజకీయాలు వచ్చేసి బీజేపీ 2 సీట్లు ఉండేది 303కి వచ్చింది. కాబట్టి చెప్తే ఇందిరాగాంధీ, వాజ్పేయి ఓడిపోయినాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, నీలం సంజీవ్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు పేరు చెప్పు అందరూ కలిసి ఎన్టీ రామారావు ఓడిపోయినాడు 89లో కాంగ్రెస్లో. కేసీఆర్ ఓడిపోయినాడే, రాజశేఖర రెడ్డి గారి సతీమణి ఓడిపోయిందే, రాజశేఖర గారి తమ్ముడు ఓడిపోయినాడే. కాబట్టి ఎవరు వ్యక్తులు అతీతం కాదు, పార్టీలు అతీతం కాదు. 77లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి ఓడిపోయింది. 85 సీట్లు 85 యూపీలో ఓడిపోయినారు. మళ్ళీ 80కి వచ్చేసా 85కి 85 వచ్చినాయి. కాబట్టి ఒక ఈవెంట్ వచ్చేసి మొత్తం ఎలక్షన్స్ ను మార్చేస్తుంది. ఈ రోజు ఓడలు బండ్లు చాలా సులభంగా అయిపోతుంటాయి. రామ్నాథ్ గారు ఫైనల్ గా చెప్పండి ఒక మాట. ఇందాక ఏదైతే తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, టీడీపీ కమ్మ అలాగే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రేట్లు కావచ్చు అని చెప్పారు. ఇట్లా అలాగే జనసేన కూడా ఒక మార్క్ వేద్దామని చూస్తున్నారా, కాపు ముద్ర అని? అంటే నేను అటు అనుకుంటున్నారంట, కానీ అది కరెక్ట్ కాదు అంటాను. దానికి చెప్పాను 1987లో జెడ్పీ ఎలక్షన్స్ లో జనరల్ గా కృష్ణా, గుంటూరు జిల్లాలో కమ్మా డామినేటెడ్ జిల్లాలు అనుకుంటారు, కానీ ఆడ తెలుగుదేశం రాలేదు. ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఒక ముద్ర వేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా రామ్నాథ్ గారు? తులసిరెడ్డి కాపునే చిరంజీవి, అవును మీరు స్టార్టింగ్ లో చెప్పారు అవన్నీ. ఒక నిమిషం, జగన్ రెడ్డి ఆ మాటకు వచ్చేసి క్రిస్టియన్ కన్వర్ట్ క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి ఆల్సో కాపునే. ఆ మాటకు వచ్చే జగన్మోహన్ రెడ్డి కాపు. సహజంగా ఈరోజు సమయం మించిపోతుంది. తులసిరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. రామ్నాథ్ గారు ఏమంటారంటే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజు కూడా ఆ రోజు కాపు అనే పేరు కంటే సామాజిక న్యాయం, బీసీ అనేటువంటి పేరు బలంగా వినపడింది. కానీ జనసేన వచ్చిన తర్వాత ఏంటంటే కొంత కాపు అనేటువంటి మాట ఎక్కువగా వినపడింది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మనము తర్వాత 1956 నుంచి కూడా తీసుకున్నా కూడా 6.8% ఉన్నటువంటి రెడ్డిస్ దాదాపు 33 ఏళ్ళు 34 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. 4.5% ఉన్న కమ్మలు దాదాపుగా 21 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. సో కాపులకు ఎందుకు రాజ్యాధికారం రాకూడదు? దాదాపుగా 15.1% ఉన్న
కాపు బలిజ ఇలాంటి సామాజిక వర్గం 20% దగ్గర ఉంది. సో మనము ఎందుకు రాజ్యాధికారం చేజిక్కించుకోకూడదు అనేటువంటి చర్చ కూడా మనం సమాజంలో చూసినాం. నేనేమంటానంటే కులం అనేది ఒక ఎంట్రీకి కానీ ఒక డ్రైవింగ్ ఫోర్స్గా పనిచేయచ్చేమో కానీ కేవలం అది ఒక్కటే మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ అవుతుంది అనుకుంటే చాలా పొరపాటు అనేది ఖచ్చితంగా చరిత్ర చెప్తుంది. అంటే ఎప్పుడైతే నువ్వు అందరి వాడిగా ముద్ర వేసుకుంటావో అందరినీ కలుపుకొని అలాంటప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ 10 seconds లో కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఎవరో వేయాల్సిన ముద్ర వేయాల్సిన పని లేదు జనసేనకి. జనసేన అధ్యక్షులు వారే మా కాపు కులస్తులే మాకు ఓటు వేయలేదు అని కులం పేరు ఆయనే తీసుకొచ్చాడు. నేను ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, నన్ను సీఎంగా అనద్దు మీరు, నేను సీఎంని కాను అని ఆయనే సెల్ఫ్ గోల్స్ వేసుకున్నాడు. ఇక్కడ ఎవరో ఏదైతే చెప్పలేదు, అతనే చెప్పుకున్నాడు. అసలు ఆ పార్టీ అధ్యక్షుడే కులం పేరు తీసుకొచ్చింది అతనే, వేరే వాళ్ళు కాదు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర రెడ్డి గారు, తులసిరెడ్డి గారు థ్యాంక్ యూ అండి, సురేంద్ర నాయుడు గారు థ్యాంక్ యూ అండి, అలాగే నెక్స్ట్ రామ్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి, అలాగే రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సమయం వెచ్చించి మాకు అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వీకెండ్ డిబేట్. కీప్ వాచింగ్ 99 TV.